పార్లమెంట్ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. పార్లమెంట్ సెగ్మెంట్లో 200 కోట్ల రూపాయలు పంపిణీ చేశారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బులు పంపిణీ చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని ఆశీర్వదించి ఢిల్లీకి పంపించినందుకు ముందుగా తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అనేటోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు, పట్టుకొని రని 150 ఫోన్ కాల్ చేసిన, నీ డీజీపీకి చెప్పిన, మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పిన. మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వెంకట్రామిరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరో చెప్పు. నేను 20 ఎఫ్ఐఆర్లు చెప్పించిన. పోయి చేగుంటల ఫామ్ హౌస్లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేం పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్. గదానికి సమాధానం చెప్పు. వెంకట్రామిరెడ్డికి ఎందుకు సద్దులు మోచిండు నీ శ్రీనివాసరెడ్డి? పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టిరు మెదక్ పార్లమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ. 6 ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచిరు ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు? తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ. ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు. పిలువు, మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా, సెక్రటరియట్కి పిలువు.